వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా మనం ప్రపంచంలో ఉన్నటువంటి అణు రియాక్టర్ల గురించి, ఏ ఏ ఖండాల్లో ఎన్ని అణు రియాక్టర్లు ఉన్నాయి, ఎంత మొత్తంలో అణు విద్యుత్ మనం ప్రపంచంలో ఉత్పత్తి చేస్తున్నాము, మన భారతదేశం ఈ యొక్క అణు ఉత్పత్తిలో ఎంత శాతం కంట్రిబ్యూట్ చేస్తుంది ప్రపంచంలో, మొదలైన విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చర్చించుకుందాం. ప్రపంచంలో అణు రియాక్టర్లు, ప్రపంచ అణు విద్యుత్ ఉత్పత్తిలో భారతదేశం వాటా 3.1%. వెరీ వెరీ ఇంపార్టెంట్. గతంలో మనకి 2% మనం ఉత్పత్తి చేస్తాం అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రపంచంలో మొత్తం అణు ఉత్పత్తి చేస్తున్నటువంటి దానిలో మన భారతదేశం నుంచి మనం ఎంత శాతం కంట్రిబ్యూట్ చేస్తున్నామయ్యా అంటే 3.1%. అంటే ప్రపంచ అణు విద్యుత్ ఉత్పత్తిలో భారతదేశం వాటా 3.1%. వెరీ ఇంపార్టెంట్. మరి అమెరికా తీసుకుంటే ప్రపంచంలోని మొత్తం అణు ఉత్పత్తిలో అమెరికా వాటా ఎంతయ్యా అంటే 30%. ఈ 30% తోటి అమెరికా అగ్రస్థానంలో ఉంటే, తర్వాత స్థానాల్లో మనకి చైనా, రెండవ స్థానంలో చైనా ఉంటే, ఆ తర్వాత ఫ్రాన్సు, రష్యా, దక్షిణ కొరియా, కెనడా, ఉక్రెయిన్, స్పెయిన్, జపాన్ ఇవన్నీ కూడా అణు విద్యుత్తును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి మొదటి 10 దేశాల్లో ఉన్నాయి. సో అమెరికా ఎంత శాతం కంట్రిబ్యూట్ చేస్తాయి ఆ ప్రపంచ అణు ఉత్పత్తిలో అంటే 30% చేస్తుంది. మరి ప్రపంచ అణు విద్యుత్ ఉత్పత్తిలో మన భారతదేశం వాటా ఎంతయ్యా అంటే కేవలం 3.1% మాత్రమే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మన దేశంలో అణు విద్యుత్ రంగంలో ప్రమాదాల వల్ల ఇప్పటి వరకు ప్రాణ నష్టం చాలా తక్కువగా జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే చాలా దేశాల్లో ఈ అణు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న సమయంలో కొన్ని ప్రమాదాలు జరిగినటువంటి అవకాశం ఉంది. సో అదేవిధంగా మన భారతదేశంలో ఈ యొక్క అణు విద్యుత్ ఉత్పత్తిలో ప్రమాదాలు అనేవి చాలా తక్కువగా జరిగినాయని చెప్పాలి ఇతర దేశాలతోటి పోల్చినప్పుడు. మరి భారత పార్లమెంటు 1962లో అణు ఇంధన చట్టాన్ని చేసింది. అదేవిధంగా 2010లో సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ను కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా మన ప్రపంచ దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో ఈ అణు ప్రమాదాలు అనేవి తక్కువగా జరిగినాయి అని చెప్పుకోవాలి. అదేవిధంగా 62లో అణు ఇంధన చట్టాన్ని మన భారతదేశం చేసింది, పార్లమెంట్లో చేశాము. ఇక 2010లో సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ను కూడా మనం తీసుకురావడం జరిగింది. ఇక మరి ఎందుకయ్యా ఈ ప్రమాదాల గురించి చెప్పుకున్నామంటే ఒకసారి చూడండి. 100 కోట్ల టెరా యూనిట్ల కరెంటు ఉత్పత్తిలో జరిగేటువంటి మరణాలలో అణు విద్యుత్ రంగంలోనే చాలా తక్కువగా అంటే 0.04గా ఉన్నాయి. చూడండి, అంటే ఒక 100 కోట్ల టెరా యూనిట్ల కరెంటును ఉత్పత్తి చేయటానికి అనేక అనుకోని సందర్భాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు అణు విద్యుత్ రంగంలో చాలా తక్కువ మరణాలు జరిగాయని చెప్పి ఇతర విద్యుత్తుతో పోల్చుకుంటే కొన్ని గణాంకాలు మనకు చెప్తున్నాయి. ఇదే 100 కోట్ల టెరా యూనిట్ల కరెంటు ఉత్పత్తి జరిగేటటువంటి క్రమంలో అణు విద్యుత్ ఉత్పత్తిలో జరిగినటువంటి మరణాలు ఎన్నయ్యా అంటే 0.04 ఉన్నాయి. అదే థర్మల్ విద్యుత్తులో ఇదే మొత్తంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే జరిగేటువంటి ప్రమాదాలలో జరిగినటువంటి మరణాలు తీసుకుంటే 161. అదే అణు విద్యుత్ ఉత్పత్తి సమయంలో జరిగినటువంటి మరణాలు 0.04. ఇక్కడ చమురు, డీజిల్ వలన ఉత్పత్తి చేసే అణు విద్యుత్తులో 36 మంది ఉంటే, బయోఫ్యూయల్ ద్వారా 12, సహజ వాయువు ద్వారా 4, జల విద్యుత్ ద్వారా 14, సౌర విద్యుత్ ద్వారా 0.44, పవన విద్యుత్ ద్వారా 0.15 మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనకి ఇదంతా కూడా ప్రపంచ ప్రపంచ అణు రియాక్టర్ల ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి ప్రతి 100 కోట్ల టెరా యూనిట్ల కరెంటు ఉత్పత్తిలో మరణాల సంఖ్య ఇతర విద్యుత్ ఉత్పత్తి రకాలైనటువంటి థర్మల్ విద్యుత్ కావచ్చు, చమురు ద్వారా విద్యుత్ కావచ్చు, బయోఫ్యూయల్ కావచ్చు, సహజ వాయువు కావచ్చు, జల విద్యుత్తు, సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు, ఈ అన్ని రకాలతో పోల్చుకున్నప్పుడు ఈ యొక్క అణు రియాక్టర్ల ద్వారా లేదా అణు విద్యుత్ ఉత్పత్తిలో జరిగే మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని ఈ డేటా చెప్తుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక దేశంలో అణు విద్యుత్ ప్లాంట్లు మంజూరు, స్థాపన, ఉత్పత్తి, వినియోగం అంతా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ను చూసుకుంటుంది. ఇక్కడ మీరు చూస్తే దాని యొక్క ఎంబ్లం చూసుకోవచ్చు, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, NPCIL అంటారు. ఇదే మన భారతదేశంలో ఉన్నటువంటి అణు రియాక్టర్లను ఈ యొక్క ఏర్పాటు చేయాలన్నా, వాటికి పర్మిషన్లు ఇవ్వాలన్నా, ఇతర అన్నీ కూడా దీని ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటాయి. మరి మన దేశంలో ఉన్నటువంటి అణు రియాక్టర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. మరి ఈ యొక్క
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింద మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అణు రియాక్టర్లను మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అణు రియాక్టర్ల ద్వారా మనం అణు విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. చెప్పుకున్నాం కదా, ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం అణు విద్యుత్పత్తిలో 3.1% మన భారతదేశం ఉత్పత్తి చేస్తుందని. మరి అది చూసుకుంటే కనుక మహారాష్ట్ర తారాపూర్ మొదటిది అతి ప్రధానమైనటువంటి అణు రియాక్టర్ మన దేశంలో ఒకటి మహారాష్ట్రలో ఉంది. అది తారాపూర్ అణు పవర్ రియాక్టర్ అంటాం. అదేవిధంగా గుజరాత్లోని కాక్రపర, రాజస్థాన్లోని రావత్బట్ట, ఉత్తరప్రదేశ్లోని నరోరా, తమిళనాడులోని కల్పకం, కర్ణాటకలోని కైగా, ఇవి ప్రధానమైనటువంటి అణు రియాక్టర్లు మన భారతదేశంలో ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా మన దేశంలో ఈ రాష్ట్రాలలో అణు రియాక్టర్లు ఉన్నాయి. మరి దేశంలోని అన్ని అణు విద్యుత్ కేంద్రాలకు తెలంగాణలోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నుండే ముడి సరుకు, అదేవిధంగా మన రాష్ట్రంలోనే మనుగూరు నుంచి భారజలం సరఫరా అవుతుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఈ అణు రియాక్టర్లకు కావలసినటువంటి ముడి సరుకు, అదేవిధంగా భారజలం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నుండి, అదేవిధంగా మనుగూరులో ఉన్నటువంటి ఈ యొక్క దీని నుంచి భారజలం అనేది అది వెళ్తూ ఉంది ఈ యొక్క అణు రియాక్టర్లకు కావలసినటువంటి ముడి సరుకు రూపంలో. సో ఈ విధంగా ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరిగా న్యూక్లియర్ అసోసియేషన్ నివేదిక ప్రకారం 2023 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణు విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి రియాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా ఖండాల వారీగా ఏ ఖండాలు ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి. మొదటిగా ఆసియా ఖండంలో అత్యధికంగా 149 అణు రియాక్టర్లు ఉన్నాయి. ఇక్కడ 149 అణు రియాక్టర్లో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఆసియా ఖండంలో. ఇక ఉత్తర అమెరికా ఖండంలో 114 ఉన్నాయి. అయితే ఈ ఉత్తర అమెరికా ఖండానికి చెందినటువంటి అమెరికా యుఎస్ఏలోనే 30% ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం అణు విద్యుత్ ఉత్పత్తిలో 30% అణు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ఆసియా ఖండం తీసుకున్నాం అనుకోండి, ఆసియా ఖండంలో దేశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 149 సంఖ్య పరంగా ఎక్కువగా ఉన్నప్పటికీ ఉత్పత్తి పరంగా తీసుకున్నప్పుడు ఉత్తర అమెరికా ఖండంలో ఎక్కువగా జరుగుతుంది. ఇక పశ్చిమ మధ్య ఐరోపాల్లో 113, తూర్పు ఐరోపా రష్యా దేశాల్లో 54, దక్షిణ అమెరికాలో 5, ఆఫ్రికాలో కేవలం 2 మాత్రమే అణు రియాక్టర్లు ఉన్నాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 437 అణు రియాక్టర్లు ఉన్నాయి. ఈ 437 అణు రియాక్టర్ల నుంచి అణు విద్యుత్ ఉత్పత్తి అవుతూ ఉంది. ఇది 2023 నివేదిక, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అణు విద్యుత్ రియాక్టర్లు ఈ యొక్క న్యూక్లియర్ అసోసియేషన్ నివేదిక ప్రకారం. ఈ డేటా మనం గుర్తుపెట్టుకోవాలి.